జస్టిఫై చేశారండి. ఫ్యామిలీ వెళ్ళొచ్చండి, పక్కా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. రామ్ చరణ్ ని హైలైట్ చేసింది, బాగుంది. అండ్ ఆ రోల్ ఎంతవరకు ఉండాలో అంతవరకు పెట్టారన్నది అది సినిమా చూపించేది. అలా ఏం లేదండి. ఈ ట్రోల్స్ అనేది విన్ అయ్యారు అని ఆ ట్రోల్స్ వస్తాయి అంతే. విన్నర్స్ కి మాత్రమే ట్రోల్స్ అండి. సూపర్ అండి, సూపర్. 10/10 అండి, 100%. చాలా బాగుంది. ఈ సినిమాల నుంచి వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీ పెద్ద ఎవరు లేరు. ఇప్పుడు ఈ సినిమాకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీ పెద్ద. ఈ సినిమాలో రామ్ చరణ్ నటించలేదు, పోరాడాడు. ఎంత బాగా చేశాడంటే సినిమా, అసలు నాకు ఇక సినిమా చూస్తున్నా నా కళ్ళంటి నీళ్ళు తిరిగాయి, అంత బాగా యాక్ట్ చేశాడు. ఈ సినిమాకి రామ్ చరణ్కి ఎన్ని అవార్డులు ఉన్నాయి, అన్ని అవార్డులు రావాలి. ఇదేమో నేను ప్రమోషన్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో నేను చెప్పట్లేదు. నేను సినిమా ఇండస్ట్రీకి రివ్యూలకి నాకు ఏ సంబంధం లేదు, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది రామ్ చరణ్ ఈ సినిమాలో పోరాడాడు. మీరు గుర్తించాలి. ప్రతి ఒక్క విజయనగరం శ్రీకాకుళం వాళ్ళ కళ్ళ కట్టినట్టు డైరెక్టర్ లాస్ట్ 40 నిమిషాలు సినిమా కోసం మాట్లాడుకుంటే పెద్ద మూవీ అండి. చాలా అంటే ఒక ప్రేక్షకుడిగా కాదు, ఒక ఇండస్ట్రీ ఎదురు చూసే సినిమా అన్నమాట. బట్ నిజంగా బుచ్చిబాబు కోసం మాట్లాడుకుంటే నిజంగా డిసప్పాయింట్ చేసాడు. మనం ఏదైతే అనుకున్నాం అదే చేసాడు. నిజంగా చెప్పాలంటే ఒక కొత్త డైరెక్టర్కే 350 బడ్జెట్ ఇచ్చినప్పుడు, ఒక రామ్ చరణ్ యాక్టర్ ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి? కనీసం నువ్వు కమర్షియల్ సినిమా తీసినా అది హిట్ అయిపోతుంది అంటే అలా ఉండాలి. కానీ స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దడం అది చాలా మటుకు మిస్ఫైర్ అయింది. కొన్ని చోట్ల అది వర్కౌట్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా దానికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ క్రికెట్ ఎపిసోడ్ బాగుంటుంది అన్న, రెండు ఎపిసోడ్స్ ఉంటాయి, అవి కూడా చాలా బాగా అనిపిస్తాయి. మళ్ళీ అదే హైప్ మనకి ఫ్రీ ఇంటర్వెల్ నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ అన్నమాట. ఇంకా జాన్వీ కపూర్ ఎందుకు తీసుకున్నారో, ఎందుకు ఆవిడని అందాలు చూపించడానికి పెట్టినట్టుకున్నారు. బాలీవుడ్ హైప్ కోసం తీసుకున్నారు తప్ప ఎటంచి కథలో సీరియస్నెస్ కానీ ఇంపార్టెంట్ గానీ ఆవిడకు ఉండదు అనమాట. ఏడు బంటిగా నేను నా కళ్ళంటి నీళ్ళు తిడుచుకుంటే ఉన్నాను. ఈ సినిమా నిజంగా ఒక అద్భుతం. బీజిఎం కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమా చాలా అవసరం ఉంది. 4/5. చాలా ఎక్సైటింగ్ ఉంది మూవీ. క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వీటిలో ఏ ఆట నచ్చింది నీకు ఎక్కువ? నాకు క్రికెట్ ఎక్కువ నచ్చింది. క్రికెట్ నచ్చిందా?